సుమన్ టీవీ. అది చీకటి పడుతున్న సమయం. రామయ్య ఇల్లు పల్లెటూరులో ఒక మోస్తరు పెంకుటిల్లు. ఆ ఇంటికి ఉన్న ఒకే ఒక విలువైన వస్తువు రామయ్య తాతల నాటి వెండి పూజా సామాగ్రి మరియు ఒక పాత వెండి పెట్టె. వాటి మీద కన్నేసిన రామయ్య దూరపు చుట్టం సుబ్బయ్య ఎలాగైనా వాటిని కాజేయాలని ఒక పెద్ద సంచితో రాత్రిపూట ఆ ఇంటికొస్తాడు. అమాయకుడైన రామయ్యకు చుట్టాలంటే ప్రాణం. కాని సీతమ్మ మాత్రం మనుషుల మనసులను ఇట్టే పసిగట్టగలదు. ఏంటమ్మా, ఈరోజు మబ్బులు బాగా పడుతున్నాయి, వాన వచ్చేలా ఉంది. ఆవులు పాకలోకి వచ్చాయా లేదా? వచ్చేయలేరా నాకన్నా, నీకు ఎప్పుడు ఆ పశువుల గోలే. ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఇద్దరున్నారు. వాళ్ళ పెళ్లిల సంగతి ఏమైనా ఆలోచిస్తున్నావా? అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడమ్మా, మన చేతిలో ఏముంది? ఇంతలో చేతిలో ఒక పెద్ద సంచితో భుజాన కండువాతో సుబ్బయ్య ఒకరుస్తూ వాకిట్లోకొస్తాడు. ఓ రామయ్య బావా, ఉన్నావా? నేనొచ్చానోయ్, మీ సుబ్బయ్యను. అరెరే, సుబ్బయ్య బావా, రా. ఎంతకాలమైంది నిన్ను చూసి. ఇలా రాత్రిపూట వచ్చావేంటి? ఏముంది బావా, మీ ఊరి మీదుగా పట్నం వెళ్తున్నాను. మా రామయ్య బావను చూసి వెళ్దామని వచ్చాను. బహుశా ఒక నెల రోజులు ఇక్కడే ఉంటానేమో. ఏమైనా ఇబ్బందా? నెల రోజులే? వీడెవడో గట్టిగానే దవడాయించేలా ఉన్నాడు మన ఇంట్లో. అయ్యో, ఇబ్బంది ఏంటి బావా? ఇది నీ ఇల్లు అనుకో. రా, లోపలికి రా. సీతమ్మ, గౌరీ, లక్ష్మి వంట చేస్తున్నారు. అమ్మా, ఎవరో వచ్చినట్లున్నారు. నాన్నగారితో పెద్దగా మాట్లాడుతున్నారు. ఎవరైతే ఏంటి, వచ్చిన వాళ్లకు ఆకలి వేస్తుంది కదా, ఇంకో గ్లాస్ బియ్యం ఎసరిపై లక్ష్మి. పార్వతమ్మ గబగబా వంటగదిలోకొస్తుంది. ఏమే కోడలా, మీ ఆయనకస్సలు బుద్ధే లేదు. ఆ సుబ్బయ్య గాడొచ్చాడు. వాడొట్టి మాటల మాంత్రికుడు. వట్టి చేతులతో వచ్చి నెల రోజులు తిని కూర్చుంటాడట. వాడికి నీళ్లు పోసి వండి వార్చలేక నా వల్ల కాదు నాయనో. అయ్యో అత్తయ్యా, ఇంటికొచ్చిన అతిథి దేవుడితో సమానం అంటారు కదా, మీరు కోప్పడకండి. వారం కాదు కదా, నెల రోజులున్నా నేను వండి పెడతాను. మీరెళ్ళి కూర్చోండి. అమ్మా, ఆ సుబ్బయ్య మావయ్య చూపులకి నాకు భయం వేస్తుంది. కిందటిసారొచ్చినప్పుడు ఇంట్లో ఉన్న ఇత్తడి బిందె మాయమైంది. పిచ్చి తల్లి, పోయిన బిందె దానంతట అదే వస్తుందిలేవే. ఈసారి ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. మీరు వంట పూర్తి చేయండి, నేనెళ్ళి వాళ్ళకి మజ్జిగిస్తాను. సుబ్బయ్య కాలు కడుక్కోడానికి పశువుల పాక దగ్గరున్న కుండ దగ్గరకొస్తాడు. రామయ్య గడ్డి వేస్తూ ఉంటాడు. ఏంటి బావా, పాక బాగానే ఉంది కాని నీ ఆస్తి అంతా పోయినా ఆ పాత వెండి పెట్టే, ఆ పూజా సామాగ్రి మాత్రం అలాగే ఉన్నాయి. అదొక్కటే నా తాతలు నాకు మిగిల్చింది బావా. అది నా ప్రాణంగా కాపాడుకుంటున్నాను. నా కూతుర్ల పెళ్ళిళ్ళకి అవే కాస్త అండ దేవుడి గదిలో పదిలంగా ఉన్నాయి. అవునులే బావా, అవి చాలా విలువైనవి. జాగ్రత్తగా చూసుకో. ఈ కాలంలో దొంగలెక్కువయ్యారు. సీతమ్మ మజ్జిగ గ్లాసులతో అక్కడికొస్తుంది. వాడి మాటలు వింటుంది, కాని ఏమీ తెలియనట్లు నటిస్తుంది. అన్నయ్య, మజ్జిగ తాగండి. ప్రయాణం చేసొచ్చారు, అలసిపోయుంటారు. నీ చేతి మజ్జిగ అమృతం. రామయ్య బావ అదృష్టవంతుడు. మీ అభిమానం అన్నయ్య. మీరు నెల రోజులుంటారంటే కదా, మాకైతే పండగలాగా ఉంది. కాని మీకే పాపం ఈ పల్లెటూరి గాలి పడుతుందో లేదో అని నా భయం. నాకేం పర్వాలేదు, నేను సర్దుకుపోతాన్లే. పార్వతమ్మ తమలపాకు వేసుకుంటూ ఉంటుంది. సుబ్బయ్య వచ్చి కూర్చుంటాడు. ఏంటత్తయ్యా, ఆరోగ్యమెలా ఉంది? కీళ్ల నొప్పులు తగ్గాయా? ఏడ దగ్గేరా బాబు, వయసు మీద పడుతోంది. ఇంట్లో కోడలు మనవరాళ్ళు అన్నీ చూసుకుంటున్నారు కాబట్టే బతికిపోతున్నాను. అవునులే అత్తయ్య, ఆ రామయ్య బావ ఏ రాతాకోతాలేని భూమిని నమ్ముకుని ఉన్నాడు. కనీసం ఆ పాత వెండి పెట్టినైనా అమ్మేస్తే ఈ ఆడపిల్లల పెళ్లిళ్ళైపోతాయి కదా. దాని అలా బీరువాలో ఎందుకు ఉంచటం? ఏంట్రా సుబ్బయ్య నీ మాటలో? ఆ వెండి మా వంశ గౌరవంరా, దాన్ని అమ్మేదే లేదు. నా ప్రాణం పోయేదాకా అది ఇంటి గడప దాటదు. అయ్యో అత్తయ్య, నేను మీ మంచిగే చెప్పాను, కోప్పడకండి. అందరూ భోజనానికి కూర్చున్నారు. సుబ్బయ్య రాబందులా తింటున్నాడు. గౌరీ, లక్ష్మి వడ్డిస్తున్నారు. తిను బావా, బాగా తిను. మా సీతమ్మ వంట ఇది. అవును బావా, భలే రుచిగా ఉంది. అరెరే, ఆ నేతి కింద కాస్త ఇటివ్వండి. చూసావా లక్ష్మి, ఉన్న నెయ్యంతా వాడే నాకిస్తున్నాడు. రేపు నాన్నకు పొద్దున్నే సద్దిలోకి ఏం మిగలదు. అమ్మా, వాణ్ణి ఏం అనదేంటక్కా? అన్నయ్య, బాగా తినండి. మా ఇంటికొచ్చిన వాళ్ళు కడుపు నిండా తినాలి. కాని కొద్దిగా జాగ్రత్త అన్నయ్యా. మొన్ననే
పక్క ఊరి పంతులు గారు ఒక మాట చెప్పారు. ఏ మాట? అదేనన్నయ్యా, మన ఇంట్లో ఉన్న పాత వెండి పెట్టి ఉంది కదా, దానికి ఏదో ప్రాణగుండం వాస్తుందట. ఏంటి సీత, ఆ పెట్టుకు ప్రాణగండమేంటి? నాకేం చెప్పలేదే. అయ్యో, మీకు చెప్తే మీరు కంగారు పడతారని చెప్పలేదండి. పంతులు గారు ఏమన్నారంటే, ఆ వెండి పెట్టెను స్వచ్ఛమైన మనసుతో రక్షించే వాళ్లకు సిరి సంపదలు ఇస్తుందట. కానీ ఆ పెట్టె మీద దురాశ పడితే మాత్రం ఆ పెట్టెకి కాపలాగా ఉండే 2 పెద్ద నల్ల త్రాచుపాములు వాళ్ళని కాటేస్తాయట. సుబ్బయ్య గొంతులో ముద్ద అడ్డం పడుతుంది. దగ్గుతాడు. సుబ్బయ్య చేతులు కడుక్కోడానికి పెరట్లోకొస్తాడు. చీకటిగా ఉంటుంది. సీతమ్మ గౌరీతో కలిసి అక్కడికే వస్తుంది బట్టలారేయడానికి. ఏంటి సీతమ్మ పాములు గీములు అంటుంది? నన్ను భయపెట్టడానికే? లేక నిజంగానే ఆ పాతకాలం వెండికి ఏమైనా కాపలా ఉంటుందా? అమ్మా, ఈ చీకట్లో ఎందుకు ఇక్కడికొచ్చావు? నాకు భయంగా ఉంది. భయం దేనికే పిచ్చిదానా? మన దేవుడి గదిలో ఉన్న ఆ వెండి పెట్టె చూసుకుంటుంది మనల్ని. నిన్న రాత్రి నేను నిద్రలేచి చూసేసరికి దేవుడి గదిలో నుంచి బూసల కొడుతున్న శబ్దం వచ్చింది. వెళ్ళి చూస్తే పెట్టె చుట్టూ 2 పెద్ద త్రాచుపాములు. వామ్మో, నాకైతే చెమటలు పట్టాయనుకో. నిజంగానమ్మా? పాములా? అవునే, దేవుడి దయ వల్ల అవి నన్నేమి చేయలేదు. పంతులు గారు చెప్పింది అక్షరాల నిజం. ఎవరైనా పరాయి వాళ్ళు రాత్రిపూట ఆ గది ఛాయలకు వెళితే అమ్మో, ఇక వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లే. ఈ మాటలు విన్న సుబ్బయ్యకు వణుకు మొదలవుతుంది. చేతిలో చెంబు జారి కింద పడుతుంది. అయ్యో అన్నయ్య, మీరా ఎక్కడా? చీకట్లో కనిపించలేదు. పామేమైనా కాలికి తగిలిందా ఏంటి? లే, కాలు జారిందంతే. నేను వెళ్ళి పట్టుకుంటాను. సుబ్బయ్య మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాడు. నిద్ర పట్టడం లేదు. చచ, దయ్యాలు లేవు, పాములు లేవు. ఇదంతా ఆ సీతమ్మ నాటకంలాగా ఉంది. నేను 4 రోజులు ఉంటాననేసరికి నన్ను వెళ్ళగొట్టడానికి ప్లాన్ వేస్తోంది. నేను అంత సులభంగా భయపడేవాడిని కాదు. ఆ వెండి పెట్టె తీసుకోకుండా ఈ గడప దాటేదే లేదు. అంతా పడుకున్నాక మెల్లగా వెళ్లి దేవుడి గదిలో దూరి ఆ పెట్టెతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సుబ్బయ్య మెల్లగా నక్కుతూ దేవుడి గది దగ్గరికి వస్తాడు. తలుపు సందులో నుంచి చూస్తాడు. లోపల చిన్న దీపం వెలుగుతోంది. ఉన్నట్టుండి సీతమ్మ దేవుడి గది తలుపులు తెరుచుకుని బయటకొస్తుంది. ఆమె జుట్టు విరబోసుకొని చేతిలో కుంకుమ పళ్ళెం పట్టుకుని కళ్ళు పెద్దవి చేసి ఏదో మంత్రాలు చదువుతున్నట్లు నటిస్తుంది. శాంతించండి, ఈరోజు ఎవరు ఈ పెట్టెను ముట్టుకోరు. మీ విషాన్ని కక్కకండి. ఎవరైనా ఈ పెట్టెని దొంగలించారని చూస్తే వాళ్ళ వంశం నాశనమైపోతుంది. ఓం క్రీం ఫట్! సుబ్బయ్య అవాక్కై గుండె ఆగినంత పనవుతుంది. గోడచాటున నక్కి వణికిపోతూ ఉంటాడు. అవును తల్లి, వాడెవడో పరాయివాడు. ఈ రాత్రికి మనింటికొచ్చాడు. వాడి కన్ను మన పెట్టె మీదే పడింది. వాడెప్పుడైనా ఈ గదికొస్తే వాడిని అమాంతం కాటేయండి. వాడి రక్తం తాగేయండి. సుబ్బయ్యకు చెమటలు పట్టి తడిచిపోతుంది. మెల్లగా వెనక్కి అడుగులేస్తూ పరిగెత్తుకుంటూ అతిథి గదిలోకి వెళ్ళిపోతాడు. ఉదయం సీతమ్మ, పార్వతమ్మ పొయ్యి రాజేస్తున్నారు. గౌరీ లక్ష్మి వాకిలుడుస్తున్నారు. ఏమే సీత, ఆ సుబ్బయ్య గాడు ఇంకా లేవలేదా? 4 రోజులు ఉంటానన్నాడు కదా. ఆడికి కాఫీలు టిఫిన్లు ఇవ్వడానికి నా వల్ల కాదు. అత్తయ్య, మీరు తొందరపడకండి. బహుశా ఆయనకు మన ఊరి గాలి పడినట్లు లేదు. ఈరోజు కాఫీ తాగే సమయానికి ఆయన మన ఇంట్లో ఉండరు. చూస్తూ ఉండండి. అమ్మా, సుబ్బయ్య మావయ్య గదిలో రాత్రంతా ఏవో వింత శబ్దాలొచ్చాయి. ఆయన ఏడుస్తున్నట్లు కూడా వినిపించింది. వినపడదా మరి? ఆయనకు రాత్రి కల్లోకి 2 పెద్ద పాములొచ్చాయట. అందుకే బహుశా నిద్రపోలేదేమో. సుబ్బయ్య తన పెద్ద సంచితో కంగారుగా బయటకొస్తాడు. ముఖం పాలిపోయి జుట్టు రేగిపోయి పిచ్చివాడిలా ఉంటాడు. రామయ్య అరుగు మీద కూర్చొని పళ్ళు తోముకుంటూ ఉన్నాడు. అరే బావా, ఇంత పొద్దున్నే లేచావా? ఏంటి ఆ సంచి భుజాన వేసుకున్నావు? ఒక 4 రోజులు ఉంటానన్నావు కదా. అదే బావా, రాత్రి పట్నం నుండి మా వాడెవడో కలవరిస్తూ వచ్చాడు. అక్కడ మా ఊర్లో నా పొలంలో గట్టు తెగిపోయి నీళ్లన్నీ పోతున్నాయట. నేను వెంటనే వెళ్ళాలి. అయ్యో, అదేంటి బావా, కనీసం కాఫీ తాగి వెళ్ళు. రాత్రి భలే సంతోషంగా ఉన్నావుగా. లేదు బావా, నాకు టైం లేదు. నేనిప్పుడే వెళ్ళాలి. అప్పుడే సీతమ్మ వస్తుంది. చేతిలో ఒక పాత తుప్పు పట్టిన ఇనప పెట్టెను పట్టుకుని. పైకేమో అది వెండిలాగే మెరుస్తూ ఉంటుంది. అయ్యో అన్నయ్య, అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఎంత మోసం!
సరేలేండి, వెళ్తూ వెళ్తూ ఖాళీ చేతులతో వెళ్ళడం దేనికి? మీరు నిన్నటి నుండి ఆ వెండి పెట్టె గురించి అడుగుతున్నారు కదా. రాత్రి నేను దేవుణ్ణి అడిగేశాను, ఈ పెట్టె అన్నయ్య గారికిస్తే ఆయనకైనా కొంచెం అదృష్టం పడుతుంది కదా అని. సీతమ్మ ఆ పెట్టెను సుబ్బయ్య చేతికి ఇవ్వబోతుంది. వామ్మో, నాకొద్దు, నీకు దండం పెడతా. ఆ పాముల పెట్టె నాకొద్దు. నా ప్రాణాలు పోయినా దరిదాపులకు రాను. ఏంటి బావా, పాములేంటి? నన్ను వదిలేయండిరా బాబు. నా ఆశ పాడుగాను. ఇంకెప్పుడు మీ ఇంటి మొహం చూడను. రామయ్య బావా, నువ్వు అదృష్టవంతుడివి. నీ భార్య, నీ దేవుడు గది. అబ్బే, నా వల్ల కాదు. నేను వెళ్తున్నా. సుబ్బయ్య వెనక్కి కూడా చూడకుండా తన సంచితో పరుగు తీస్తాడు. రామయ్య అయోమయంగా చూస్తూ ఉంటాడు. ఏంటి సీత ఇదంతా? వాడు పాములు గీములు అంటూ అరుస్తూ పారిపోయాడు. వాడికి 4 రోజులు ఉండే ఉద్దేశం ఉండేది కదా. ఏం లేదండి, ఆయనకు మన ఊరి గాలి పడలేదు. అయినా ఇతరుల ఆస్తి మీద ఆశపడే వాళ్లకు ఇలాగే భయాలు పుట్టుకొస్తాయి. భలే దానివే కోడలా. రాత్రి దేవుడి గది ముందు నువ్వు చేసిన మంత్రాల తంతు నేను కిటికీల నుంచి చూశానులే. నాకే భయం వేసిందే. ఇక వాడెంత, వాడికి తగిన శాస్తి చేసావు. నా వెండి పెట్టెను కాపాడావు. అమ్మా, నువ్వు రాత్రి ఆ పాముల గురించి చెప్పింది అబద్ధమా? నేను నిజమే అనుకుని రాత్రంతా నిద్రే పోలేదు. పిచ్చి తల్లి, ఆ దేవుడు మనకి తోడుంటాడు గాని పాముల్ని పంపడు. సుబ్బయ్య మావయ్య చూపు మన ఆస్తి మీద పడింది. వాడికి బుద్ధి చెప్పాలంటే వాడి భయాన్ని వాడుకోవాలి. ఆయుధం కన్నా బుద్ధి బలం గొప్పది. అంటే వాడు మన ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాడా? ఛ, ఎంత తప్పు చేశాను. బంధువు కదా అని నమ్మాను. నువ్వు లేకపోతే ఈ పాటికి నా తాతల నాటి వెండి పెట్టే మాయమైపోయేది సీత. మీరు అమాయకులు. మీ మనసు మంచిది, కానీ లోకమంతా మీలా ఉండదు కదా. ఇంటి పెద్దగా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. ఇంటి ఇల్లాలుగా ఇంటిని, మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. అలా సీతమ్మ తన అమాయకపు నటనతో, అద్భుతమైన తెలివితేటలతో రాత్రికి రాత్రే వచ్చిన మోసగాడిన చుట్టాన్ని ముప్పు తిప్పలు పెట్టి పారిపోయేలా చేసింది. ఇంటికొచ్చిన ఆపదను తన బుద్ధిబలంతో పారద్రోలింది. ఆడవాళ్ళు తలుచుకుంటే తమ కుటుంబాన్ని ఎలాంటి కష్టాల నుంచైనా నవ్వుతూ గట్టెక్కించగలరు అనడానికి సీతమ్మే ఒక ఉదాహరణ. ఆ ఇంట్లో మళ్లీ ప్రశాంతత నెలకొంది. సీతమ్మ తెలివి అందరికీ శ్రీరామ రక్షగా నిలిచింది. రంగాపురం ఊర్లో గంగారెడ్డి ఇల్లు. గంగారెడ్డి కోపంగా అరుగు మీద కూర్చొనున్నాడు. అతని ముందు పేదవాడు రామయ్య, అతని భార్య సీతమ్మ చేతులు కట్టుకుని భయంగా నిలబడున్నారు. గంగారెడ్డి కోపంగా అరుస్తూ, ఏమయ్యా రామయ్య, నీకు అద్దెకు ఇల్లిస్తే 3 నెలల నుండి అద్దె కట్టకుండా దర్జాగా ఉంటున్నావా? నాకేమైనా చెట్లు కాస్తున్నాయా ఏమిటి? ఈ రోజే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. రామయ్య చేతులు జోడిస్తూ, దయచేసి అలా అనుకోండి షౌకర్ గారు. పోయిన నెల పంట పండలేదు. ఈ నెల ఎలాగోలా కూలీ పని చేసి మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. మమ్మల్ని రోడ్డున పడేయకండి. సీతమ్మ ఏడుస్తూ, అవునండి గంగారెడ్డి గారు, మాకు ఆ పాత గుడిసె తప్ప వేరే ఆధారం లేదు. కనీసం 1 వారం రోజులైనా గడువు ఇవ్వండి, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. లింగమ్మ నడుము మీద చేతులు పెట్టుకుని ముందుకొచ్చి, ఓహో, వారం రోజులు గడువు కావాలా? వారం రోజుల తర్వాత మళ్ళీ అడిగితే ఇంకో వారం అంటారు. మీ కన్నీళ్లు చూసి మోసపోవడానికి మేమేమీ అమాయకులం కాదు. అవునక్క, వీళ్ళు మారరు. నిన్న వీళ్ళింట్లో చూశాను, పొయ్యి మీద మంచి సువాసన వచ్చే పప్పు వండుకుంటున్నారు. తినడానికి పప్పు ఉంటుంది గాని మనకు అద్దె కట్టడానికి డబ్బులుండవు వీళ్ళకి. నడు, ఇప్పుడే వెళ్ళి ఆ గుడిసెకు తాళం వేసిరాపో. సూరయ్య దర్జాగా వస్తూ, ఏంటన్నా ఇంకా వీళ్ళతో మాట్లాడుతున్నావా? వీళ్ళ వస్తువులన్నీ నేను ఎప్పుడో రోడ్డు మీద పడేశాను. గుడిసెకు నా చేతులతో నేను తాళం కూడా వేశాను. మన ఇల్లు మన చేతికి వచ్చేసింది. రామయ్య షాక్ అవుతూ కన్నీళ్లతో, అయ్యో సూరయ్య గారు, ఎంత పని చేశారు? ఇంట్లో దేవుడి పటాలు 2 కుండలు తప్ప మీకేమి లేవండి. వాటిని కూడా రోడ్డు మీద పడేశారా? రోడ్డు మీద పడాయిక పూజ గదిలో పెడతాడా? గడవండి ఇక్కడి నుండి. మీ ముఖాలు చూస్తే నాకు కోపం వస్తుంది. రామయ్య సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అవమానంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. సాయంత్రమయ్యింది. రామయ్య సీతమ్మ తమ వస్తువులు మూట కట్టుకుని ఊరి చివరున్న పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వచ్చారు. ఆ చెట్టు మొదలులో ఒక పెద్ద తొర్రుంది. సీతమ్మ చెట్టు తొర్రను చూస్తూ, ఏవండి, ఈ చెట్టు తొర్ర చూసారా? ఎంత పెద్దగా ఉందో. లోపల 2 మనుషులు హాయిగా పడుకోవచ్చు. వానొచ్చినా లోపలికి చుక్క నీరు రాదు. గంగారెడ్డి గారి గుడిసె కంటే ఇదే ఎంతో బాగుంది. రామయ్య ఆశ్చర్యంగా చూస్తూ, అవునే సీతమ్మ, దేవుడు ఒక దారి మూసేస్తే ఇంకో దారి చూపిస్తాడు అనడానికి ఇదే నిదర్శనం. అద్దె కట్టే బాధ లేదు, షావుకారు తిట్లు పడే అవసరమూ లేదు. ఈ చెట్టు తొర్రని మనం ఇల్లుగా మార్చుకుందాం. అలా ఇద్దరూ కలిసి
ఆ రాత్రికి ఆ తొర్రలో దీపం వెలిగిస్తే అది ఒక అందమైన చిన్న ఇల్లులా మారిపోయింది. సీతమ్మ ఆనందంగా వంట చేస్తుంది. అంజన్న ఆ దారిన వెళ్తూ ఆగి, అరెరే రామయ్య, సీతమ్మ, ఏంటమ్మా ఇది? గంగారెడ్డి మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించడని విన్నాను. మీరిక్కడ ఈ చెట్టు తొర్రలో ఇల్లు పెట్టుకున్నారా? సీతమ్మ నవ్వుతూ, అవునంజన్న గారు, ఈ చెట్టు తొర్ర మా పాలిట స్వర్గంలా ఉంది. ఆ షావుకారు పెట్టిన బాధలన్నీ తీరిపోయాయి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూర్చోండి, వేడివేడిగా జొన్న రొట్టెలు చేశాను, తిని వెళ్దురు గాని. అద్భుతం సీతమ్మ, మీ పేదరికంలో ఉన్న సంతోషం ఆ గంగారెడ్డి కోటలో కూడా లేదు. కానీ ఆ గంగారెడ్డికి అహంకారం ఎక్కువ. మీరిక్కడ ప్రశాంతంగా ఉండడం చూస్తే వాడు తట్టుకోలేడు. వాడికి ఒక గుణపాఠం చెప్పాలి. మీరు నా ప్లాన్కి సహకరిస్తారా? మీరు ఎలా చెబితే అలా చేస్తాం అంజన్న గారు. అయితే వినండి, రేపు ఉదయం వాడు ఈ దారిని వస్తాడు. అప్పుడు నేను చెప్పినట్లు చేయండి. ఇక మరుసటి రోజు ఉదయం గంగారెడ్డి సూరయ్య పొలం వైపు వెళ్తూ ఉండగా మర్రి చెట్టు దగ్గరకు వచ్చారు. చెట్టు తొరలో రామయ్య సీతమ్మ చాలా సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. సూరయ్య ఆశ్చర్యంగా, ఏంటోనా ఆ రామయ్య గారు ఎక్కడికి పోయాడా అనుకుంటే ఈ చెట్టు త్వరలో ఇల్లు పెట్టుకున్నాడా? చూడేంత దర్జాగా నవ్వుతున్నాడో. గంగారెడ్డి కోపంగా, వాడి నవ్వు చూస్తే నాకు మండుకొస్తుందిరా సూరయ్య. నా దగ్గర పస్తులున్నాడు, ఇక్కడ ఎలా అంత ఆనందంగా ఉన్నాడు? అదే సమయంలో అంజన్న తన భార్య సుశీలమ్మతో అక్కడికి వచ్చాడు. కావాలని గంగారెడ్డికి వినపడేలా గట్టిగా మాట్లాడుతున్నాడు. సుశీలమ్మ, ఆ రామయ్య అదృష్టం చూసావా? వాడు ఆ చెట్టు త్వరలో ఇల్లు పెట్టుకుని రాత్రికి రాత్రి మహారాజు అయిపోయాడు. సుశీలమ్మ ఆశ్చర్యంగా నటిస్తూ, ఏంటంజన్న గారు, ఒక పాడుబడిన చెట్టు తొరలో పడుకుంటే మహారాజులు ఎలా అవుతారు? అది మామూలు చెట్టు త్వర కాదు సుశీలమ్మ, అది 100 ఏళ్ల నాటి మాయా చెట్టు. మా త్వరలో నిండు పున్నమి రాత్రి ఎవరైతే పడుకుంటారో వాళ్ళ కళ్ళలోకి చెట్టు దేవతొచ్చి వాళ్ళ ఇంటి నిండా బంగారు నాణాలు కురిపిస్తుందట. ఆ రహస్యం రామయ్యకు ముందే తెలిసి ఈ త్వరను ఆక్రమించుకున్నాడు. చూడు వాడి ముఖంలో ఎంత కళ వచ్చిందో. రాత్రికి రాత్రి వాడి ఎంట బంగారం కురిసి ఉంటుంది. అమ్మ బాబోయ్, నిజమానండి? అయితే మనం కూడా ఆ త్వరలో పడుకుందాం రండి, మనకు బంగారం వస్తుంది కదా. మనకెక్కడదమ్మా అదృష్టం? ఆ చెట్టు త్వరలో ఒక రాత్రి పడుకుంటే చాలు 7 తరాలకు సరిపడా బంగారం వస్తుంది. కానీ ఆ త్వర ఇప్పుడు రామయ్య సొంతం అయిపోయింది. ఇక వాడు ఊర్లో కల్లా పెద్ద ధనవంతుడు అయిపోతాడు. పద పద, మనం వెళ్దాం. అంజన్న సుశీలమ్మ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇదంతా విన్న గంగారెడ్డి సూరయ్య కళ్ళు ఆశతో మెరిశాయి. గంగారెడ్డి ఆతృతతో సూరయ్యతో, ఒరే సూరయ్య, విన్నావా? ఆ చెట్టు త్వరలో పడుకుంటే బంగారం వస్తుందట. అందుకే ఆ రామయ్య గడు నా ఇల్లు వదిలేసి ఈ త్వరలోకి చేరాడు. ఎంత తెలివిరా వీడికి! అవునన్నో, ఆ అంజనయ్య ఎప్పుడూ అబద్ధం చెప్పడు. ఈ రోజు రాత్రి పున్నమ రాత్రి. ఈ రాత్రి కనుక రామయ్య ఆ త్వరలో పడుకుంటే వాడికి 7 తరాల బంగారం వస్తుంది. వాడు మనకంటే ధనవంతుడైపోతాడు. వాడు ధనవంతుడవ్వడమేమిట్రా? ఈ ఊరు నాది, ఈ చెట్టు నాది, ఈ చెట్టు త్వరలో ఉన్న బంగారం నాది. ఇప్పుడే వెళ్ళి వాడిని బయటికి లాగుదాం పదా. గంగారెడ్డి సూరయ్య గబగబా చెట్టు దగ్గరికెళ్లారు. గంగారెడ్డి గట్టిగా అరుస్తూ, ఏ రామయ్య, బయటికి రారా. ఎవరిని అడిగి ఈ చెట్టు త్వరలో ఇల్లు పెట్టుకున్నావు? ఈ చెట్టు నా పొలం సరిహద్దుల్లో ఉంది. ఇది నా సొంతం, ఖాళీ చెయ్యి. రామయ్య అమాయకంగా నటిస్తూ, అయ్యో షావుకారు గారు, మీరే మమ్మల్ని రోడ్డున పడేశారు. ఈ చెట్టు ఊరు ఉమ్మడిది కదా అండి. మేము ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. మమ్మల్ని వెళ్ళగొట్టకండి. ఇక్కడ ఏదో మహిమ ఉన్నట్లుంది. రాత్రి నాకు చాలా మంచి కల వచ్చింది. సూరయ్య కోపంగా ముందుకొచ్చి, నీకు కలలు రావడమేమిట్రా దరిద్రుడా? ఆ మహిమ, ఆ కలలు మా అన్నగారికి రావాలి. వస్తువులు తీసుకుని బయటికి నడువు. సీతమ్మ నటిస్తూ కన్నీళ్లతో, అన్యాయమండి, ఈ ఒక్క రాత్రి మమ్మల్ని ఇక్కడ పడుకోనివ్వండి. రేపు పొద్దున్నే ఖాళీ చేసి వెళ్ళిపోతాం. మా అదృష్టాన్ని లాక్కోకండి. ఓ, ఒక్క రాత్రే కదా మీకు కావాల్సింది? ఎందుకో నాకు తెలుసులే. మర్యాదగా బయటికి వెళ్తారా, లేక ఊరి జనాలను పిలిచి తన్నించమంటారా? సరే షౌకర్ గారు, మా కర్మ. మేం పాత గుడి గుమ్మం మీద పడుకుంటాం. మీ చెట్టు తొర్ర మీరే ఉంచుకోండి. రామయ్య సీతమ్మ వెళ్ళగానే గంగారెడ్డి నవ్వుతూ, చూసావా సురయ్య, వాడు ఈ ఒక్క రాత్రి కోసం ఎంతలో బ్రతిమలాడాడో. అంటే ఆ నిధి మాట నిజమే. ఈ రాత్రి నువ్వు, నేను, భద్రమ్మ, లింగమ్మ మన నలుగురం ఈ త్వరలోనే పడుకుందాం. రాత్రి 9 గంటలు, నిండు పున్నమి. గంగారెడ్డి, లింగమ్మ, సూరయ్య, భద్రమ్మ నలుగురు పట్టుతుప్పట్లు దిండ్లు తీసుకుని మర్రి చెట్టు దగ్గరకొచ్చారు. ఆ తొర్ర ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. లింగమ్మ తొర్రని చూస్తూ, ఏవండి, ఈ తొర్ర చాలా చిన్నగా ఉంది. దీంట్లో మనం నలుగురం ఎలా పడుకుంటాం? చీకటిగా ఇరుకుగా ఉంది. నాకు భయంగా ఉందండి. భయపడితే 7 తరాల బంగారం ఎలా వస్తుందో పిచ్చిదానా? కళ్ళు మూసుకొని సర్దుకుంటే తెల్లారేసరికి మన ఇంట్లో బంగారు వర్షం కురుస్తుంది. త్వరగా లోపలికి దూరు. నలుగురు ఒకరికొకరు తోసుకుంటూ ఆ చిన్న తొర్రలోకి కష్టంగా దూరారు. కాళ్ళు ముడుచుకుని ఊపిరి ఆడనట్లుగా కూర్చున్నారు. భద్రమ్మ ఆయాసపడి, అబ్బా, నా నడుము విరిగిపోతోంది బావా. సూరయ్య గారు, మీరు నా కాళ్ళ మీద కూర్చున్నారు, కాస్త జరగండి. నేనెక్కడికి జరగాలి భద్రమ్మ? నా వెనక అన్నగారి పొట్ట అడ్డుగా ఉంది. ఆ వదినమ్మను కాస్త జరగమను. నా పట్టు చీరంతా తొర గీసుకుపోయి చిరిగిపోతుంది.
అబ్బా ఇక్కడ గాలి కూడా రావడం లేదు. నోరు మూసుకుని కూర్చోండి. బంగారం కోసం ఈ మాత్రం కష్టపడలేరా? లింగమ్మ ఏడుస్తూ, అయ్యో నా చేతులు మండిపోతున్నాయండి. ఈ త్వరలో ఏవో పురుగులు ఉన్నట్లున్నాయి. నాకు బంగారం వద్దు, ఏమీ వద్దు, నేను బయటికి వెళ్ళిపోతాను. ఈలోగా చెట్టు వెనుక దాక్కున్న అంజన్న, రామయ్య తమ కామెడీ ప్లాన్లు మొదలుపెట్టారు. గొంతు మార్చి భయంకరమైన శబ్దాలు చేయడం మొదలుపెట్టారు. నా చెట్టులో ఎవరు పడుకున్నారో మిమ్మల్ని తినేస్తారు అని అరిచారు. భద్రమ్మ వణుకుతూ, అమ్మో దయ్యం బావా, ఇందులో దయ్యం ఉంది, నన్ను వదిలే దయ్యవా, నేనేమీ చేయలేదు, మా బావగారి మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. సూరయ్య భయంతో తలదాచుకుంటూ, అన్నా, చెట్టు దేవత బంగారం ఇవ్వడం లేదు, నా ప్రాణాలు తీసేలా ఉంది, బయటికి వెళ్ళిపోదాం బావా. గంగారెడ్డి భయంతో వణుకుతూ, ఏ రే, నన్ను ముందు బయటికి వెళ్ళనివ్వండిరా, గాలాడట్లేదు, దురదకి చచ్చిపోతున్నారు, దారిపు లింగమ్మ. నలుగురు భయంతో ఒకరి మీద ఒకరు పడి కష్టపడి ఆ తొరల నుండి బయటకొచ్చి కింద పడ్డారు. దయ్యం భయంతో వణుకుతూ ఇంటికి పరుగు తీశారు. రామయ్య, అంజన్న చెట్టు వెనకాల నిలబడి పగలబడి నవ్వుకున్నారు. మరుసటి రోజు ఉదయం గంగారెడ్డి ఇంటి ముందు ఊరి జనమంతా గుమికూడారు. అంజన్న, రామయ్య, సీతమ్మ అక్కడికొచ్చారు. అంజన్న నవ్వుతూ ముందుకొచ్చి, ఏంటి షౌకర్ గారు, రాత్రికి రాత్రి మీ ఇంటి నిండా 7 తరాల బంగారం కొలిసి ఉంటుందని వచ్చాము, కానీ మీరెవరో గీకినట్లు ముఖాల నిండా ఈ దద్దుర్లేమిటి? సూరయ్య కోపంగా, 7 తరాల బంగారం లేదు, ఏమీ లేదు అంజన్న గారు. మీరేమో కలలో చెట్టు దేవత వస్తుందని చెప్పారు. రాత్రి మేము ఆ త్వరలో పడుకుంటే ఏవో పురుగులు కొట్టి చంపేశాయి. పైగా అందులో ఒక పెద్ద దయ్యం మమ్మల్ని భయపెట్టింది. మా ప్రాణాలు గాల్లో కలిసినంత పనైంది. అవునంజన్న గారు, నా పట్టు చీరలు చిరిగిపోయి నా ఒళ్ళంతా మంటలేస్తోంది. ఆ రామయ్య గారు అందులో ఆనందంగా ఎలా ఉన్నాడో నాకు అర్థం కావడం లేదు. మేమక్కడ ఆనందంగా ఉండడానికి కారణం చెట్టు తొర్ర మహిమ కాదమ్మగారు. మా మనసులో ఉన్న ప్రశాంతత, మాకు అత్యాస లేదు. ఉన్న దాంట్లో సంతోషంగా పడుకున్నాం కాబట్టి మాకు ఆ తొర్ర స్వర్గంలా అనిపించింది. విన్నారా షౌకర్ గారు, ఆ చెట్టులో ఎలాంటి మహిమ లేదు, దయ్యమూ లేదు. పేదవాడైన రామయ్య తలదాచుకుందామని ఆ తొర్రను శుభ్రం చేసుకుంటే ఆ చిన్న తొర్ర మీద కూడా మీరు కన్నేశారు. మీ అత్యాశకు, స్వార్థానికి బుద్ధి చెప్పడానికే నేను ఆడిన చిన్న నాటకం ఇది. మీ అహంకారం పోగొట్టడానికే నేను ఆ దూలగుండి ఆకులు వేసి దయ్యంలాగా భయపెట్టాను. ఊరి జనమంతా అంజన్న ప్లాన్ విని గట్టిగా నవ్వారు. గంగారెడ్డి, సూరయ్య అవమానంతో తలదించుకున్నారు. గంగారెడ్డి చేతులు జోడిస్తూ, నన్ను క్షమించు అంజన్న గారు, నేను చేసిన తప్పు నాకు తెలిసింది. నా స్వార్థంతో కళ్ళు మూసుకుపోయాయి. గుడిసెలో ఉండాల్సిన పేదవాడిని చెట్టు కింద పడేశాను. నా అత్యాశే నన్ను ఇలా నవ్వులు పాలు చేసింది. నా బుద్ధి బురదలో కలిసింది. అవునన్నయ్య, రామయ్య, మమ్మల్ని క్షమించు. మీకు అన్యాయం చేస్తే మాకు దేవుడు ఇలా బుద్ధి చెప్పాడు. మీరు ఆ చెట్టు తొరలో ఉండాల్సిన పని లేదు. రామయ్య, నీ బాకీ అంతా మాఫీ చేస్తున్నాను. ఆ పాత గుడిసె ఇక ముందు నీ సొంతం. ఆ గుడిసె పత్రాలు నీ పేరు మీద రాసిస్తాను. నువ్వు, సీతమ్మ సంతోషంగా అక్కడే ఉండండి. రామయ్య సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుని, చాలా సంతోషం షౌకర్ గారు, మీ మార్పు మాకు 100 బంగారు కాసుల కన్నా మిన్న. ఆంజన గారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అంజన్న చిరునవ్వుతో ఊరి జనుల వైపు చూస్తూ, చూశారు కదా, పేదవాడికున్న ప్రశాంతత చెట్టు త్వరలో పడుకున్నా దక్కుతుంది. ధనవంతుడికి అత్యాశ ఉంటే పట్టుపరుపుల మీద కూడా కంటి మీద కునుకుండదు. ఊరి జనులంతా అంజన్న తెలివితేటలను మెచ్చుకుంటూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. రామయ్య, సీతమ్మ తమ పాత గుడిసెకు సంతోషంగా చేరుకున్నారు. గంగారెడ్డి దంపతులు తమ అత్యాశను వదిలిపెట్టి ఊర్లో అందరితో మంచిగా ఉండడం నేర్చుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, అత్యాశ ఎప్పటికీ దుఃఖానికి మూలం. ఎదుటివారి చిన్నపాటి సంతోషాన్ని కూడా లాక్కోవాలని చూస్తే చివరికి మనకి అవమానాలు, కష్టాలు ఎదురవుతాయి. ఉన్న దాంట్లో సంతృప్తి పడడమే నిజమైన సంతోషం.